ఆడపడుచుల ఆశలను రేవంత్ సర్కారు ఆగం చేస్తుందని కుకెట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మండిపడ్డారు. మహిళలకు ఇస్తారని చెప్పిన 2,500 రూపాయలు ఏవని ప్రశ్నించారు. హైదరాబాద్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. డిసెంబర్లోగా సంక్షేమ పథకాలు అమలు చేయాలని అల్టిమేటం విధించారు. లేదంటే జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ధర్నా చేపడతామని హెచ్చరించారు. మహిళా శక్తి సంక్షేమ పథకాలపై జీహెచ్ఎంసీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాల్గొన్నారు. ఏదైతే మహిళా సంఘాలకు మేము వడ్డీ లేని రుణం ఇస్తామని చెప్పి గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది. సంతోషకరమైన విషయమే, స్వాగతిస్తూ ఉన్నాం. కానీ మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఈ రోజున సిలిండర్ అనేటువంటిది మీరు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి ఒక నెల వేసిండ్రు. ఇప్పటిదాకా కూడా ఆ సిలిండర్కి డబ్బులు లేవు. 500 వేసిండ్రు, మొత్తం సిలిండర్లు ఆపారు. ఎక్కడ మోసం చేయాలో అక్కడ మోసం చేస్తూ ఉన్నాం. కొత్త స్కీములు పెట్టడం, మహిళలను మోసం చేయడం. ఏదైతే ఇంద్రమ్మ ఇల్లు అన్నారు, ఒక్క ఇల్లు లేదు ఇక్కడ హైదరాబాద్లో. అదేవిధంగా 2,500 రూపాయలు మహిళలకు అన్నారు, ₹1 లేదు. పింఛన్లు 4,000 అన్నారు, రూపాయి లేదు. ఆడపిల్లలు సూట్ ఇప్పిస్తున్నారు, ఒక ఆడపిల్లకి ఇవ్వలేదు. ఎన్ని మోసాలు చేయాలన్న మోసాలు పెట్టి రకరకాల స్కీముల పేరు చెప్పి అబద్ధాలు ఆడి మహిళలను గ్రూపులు తయారు చేసి మహిళలను కోటీశ్వర్లు చేస్తారంట. కుక్కడపల్లి కాన్షియస్లో 50,000 మంది ఉంటే 1,59,000 ఇస్తే ఎట్లా కోటీశ్వర్లు అవుతారు? అది కూడా వాళ్ళ డబ్బు వాళ్ళకిచ్చి వాళ్ళకు ఉన్నటువంటి బ్యాంకులలో వేసుకున్న డబ్బునే వాళ్ళకే పాలవడ్డీ ఇచ్చే విధంగా, అలాగే రుణం చెప్పే విధంగా కోటీశ్వరం చేస్తాను మహిళ అంటే 50,000 మందికి ఇచ్చి 1,68,00,000 ఇచ్చి మేము ఉద్ధరిస్తామని చెప్పడం దుర్మార్గమైన విషయం. మీరు ఇచ్చినటువంటి 2,500 రూపాయలు, మీరు ఇస్తాన డబల్ బెడ్రూమ్లు, ఇంద్రమ్మ ఇల్లులు, పింఛన్లు 4,000 రూపాయలు ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది. పథక స్కీములు పెట్టి అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ 14 నెలల నుంచి మీరు అన్ని వర్గాల మోసం చేస్తున్నటువంటి పార్టీ ఈ రోజున మీ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇచ్చిన స్కీములు ఇవ్వకపోతే, ప్రజలకి ఇప్పకపోతే, మీరు ఇచ్చిన హామీలు గిట నెరవేర్చకపోతే ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ తరఫున ఉద్యమం చేస్తాం. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చిందాక వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు.